అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కుటుంబ కథా చిత్రాల జోరు కొనసాగుతుంది. మొన్నటిదాకా వైఎస్ ఫ్యామిలీలో ఈ కుటుంబ కథా చిత్రాలను చూసి జనాలందరూ ఏంటి ఇట్లా ఉంది, ఇలా జరిగింది అని మాట్లాడుకుంటున్న వేళ సేమ్ అదే ఫ్యామిలీ సెంటిమెంట్ని, అదే కుటుంబంలో గొడవల్ని మిగతా వాళ్ళ మధ్య కూడా తీసుకొచ్చేసారు. ఇప్పుడు ముద్రగడ ఫ్యామిలీలో ఒక రచ్చ కొనసాగుతుంది. ముద్రగడ పద్మనాభం మాట్లాడిన మాటలకి వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్ చేశారు. మా నాన్నే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అని చెప్పి ఆవిడ ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసింది. దానికి ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతూ, ఆవిడ నా ప్రాపర్టీ కాదు, పెళ్లి చేసి పంపించాను, ఆమె నా ప్రాపర్టీ కాదు అని మాట్లాడుతున్నారు. నిజంగా కూతురు తండ్రి మధ్య ఈ కుటుంబ కథా చిత్రంలో ఎవరిది కరెక్టు, ఎవరిది ఒప్పు? ఈ అంశం మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొన్నారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం గురుగారు. ఏంటి పరిస్థితి? రోజు రోజుకి కుటుంబ కథా చిత్రాలు పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా వైఎస్ ఫ్యామిలీలో సినిమా కడపలో ఇప్పుడు క్లైమాక్స్ లో ఉంది. అది ముద్రగడ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఏంటి సార్, ఏంటి ఏం జరుగుతుంది? రాధాకృష్ణ గారు అసలు ముద్రగడ పద్మనాభం అంటే అసలు ఎవరు ఒకసారి అంటే మా అందరికి ఎంత అభిమానం అంటే అంటూ మాకు ఇష్టం అనమాట. ఆయన ఏం చెప్తే అది చేయడానికి రెడీ ఉండేవాళ్ళం. ఆ మొత్తం అంటే ఏంటి, ఆయన నీతి నిజాయితీ పరుడని, ఆయన దేనికి లొంగరని, అవన్నీ మాకు ఎంతో ఇష్టం. ఆయన మాట చెప్తే చాలు ఒక ఊపు వచ్చేసేదండి. తుని సంఘటన కూడా సేమ్ అంతే కదా. అదే అండి, వెళ్ళు పద అంటే మొత్తం అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అది ఒకప్పుడు మాట అండి. రైలు మాట కాదు, ట్రైన్ మీదకి వెళ్ళండి, దూసుకెళ్ళండి అనగానే మొత్తం అందరూ. కానీ రాధాకృష్ణ గారు మనకు తెలుగు రాష్ట్రాల్లో బంధాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అమ్మ, చెల్లి, కూతురు, కన్న కూతురు, బిడ్డ. తెలంగాణలో అయితే బిడ్డ అని అంటుంటారండి. ఇంట్లో మనం ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంట్లో సభ్యులతో మాట్లాడతాం. అమ్మ, మా కూతురు లేకపోతే మా కొడుకు ఉంటారు, లేకపోతే కోళ్ళు అల్లుడు ఉంటారు, ఏమంటే ఇలా జరుగుతుంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇలా సపోర్ట్ చేస్తాను, ఇలా మాట్లాడుతున్నాను అని ఒకసారి చెప్తారండి ఎవరైనా సరే. అటువంటిది సడన్ గా ముద్రగడ పద్మనాభం గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పి ఓడించి పంపిస్తారట. నేను ఓడించి పంపించి మళ్ళీ పేరు కూడా మార్చుకుంటారండి. ఒకసారి చూస్తే పేరు కాదు జెండర్ మార్చుకోవాలని అంటున్నారు. ఇంట్లో ఎవరంటే మనం ఇదొకటి తెలుసు అనేది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఎవరైనా సరే ఇంట్లో అందరినీ మన కుటుంబ సభ్యులందరినీ వాళ్ళందరికీ ఒక ఆమోదం, వాళ్ళ యొక్క హ్యాపీనెస్ అన్ని చూస్తామండి. అటువంటిది ఆయన కూతురు క్రాంతి మా నాన్నది తెచ్చింది ఒక భ్రాంతి అని చెప్తున్నాను. ఏమి ఆయన మాట వినొద్దు అన్నప్పుడు నాకేమర్థమైందంటే, మా నాన్నగారు చెప్పిన మాట మీరు ఎవరు వినొద్దు అన్నప్పుడు నాకు అర్థమైంది. ఏముంటుంది ఆవిడ, మీకు ఇష్టమైతే వైసీపీని మీరు సపోర్ట్ చేయండి, వంగ గీత గారిని గెలపడానికి లేదా గెలవడానికి సపోర్ట్ చేయండి, అంతేగాని పవన్ కళ్యాణ్ ఓడించి పంపిస్తాను, నువ్వెవరు పంపించడానికి, అసలు నువ్వెవరిది, అది నువ్వు ఒక ఓటర్గా, నీకు ఓటకు ఉందా, అసలు ఒక కాపు జాతి అంతా కూడా ఆయన సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాడు ఆయన. అసలు దీనివల్ల ఎంత ఇబ్బంది పాలవుతున్నారు, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందన్న సంగతి ఆయన తెలియట్లేదండి. ఆయన ఒక దాంట్లో ఉండిపోయాడు. అంటే అది దేని మనం ఇంకోళ్ళైతే ఇంకో మాటలు రకరకాల అందు, అంటే దేనికి అమ్ముడుపోయారు ఇంకోళ్ళు అనుకోండి, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఎంత ప్యాకేజ్ ఇచ్చారు అందు. కానీ ఈయన మీద మేము అలాగా గౌరవం పెట్టి మేము అనలేకపోతున్నాం. ఆయన ఇంకా దారుణమైన విషయం, అసలు ఎంత బంధం అండి తెలుగు రాష్ట్ర, దట్టు గోదావరి జిల్లాలో అంటే ఎలాంటి వాళ్ళు కుటుంబాలకి బంధాలకి విలువ ఇస్తారు, వాల్యూస్ కి ఎక్కువ. బయట వాళ్ళు ఎవడో వస్తే అన్నం పెట్టి చంపేస్తామండి, అంటే అత్త మర్యాదలతో చంపేస్తాం. అటువంటిది కన్న కూతురే అలా ఉందంటే ఒకసారి చూడండి. నా ప్రాపర్టీ కాదు అంటే కన్న కూతురు అన్న మాటలు వేరు మాస్టర్ గారు. ఆ అమ్మాయి బాధ ఉండొచ్చు, ఇప్పుడు తండ్రికి ఒక అభిప్రాయం ఉండవచ్చు, కూతురికి ఒక అభిప్రాయం ఉండవచ్చు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అన్నట్టుగా ఉంది. బట్ నేను పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తాను అని మాట్లాడింది, ఆమె అభిప్రాయం అని చెప్పింది. దాని మీద ఈయన ఈ రోజు మాట్లాడేదైతే నా ప్రాపర్టీ కాదు, ప్రాపర్టీ ఆడపిల్లని ప్రాపర్టీతో పోలుస్తున్నాడు ఆయన.
ఎంత ఆస్తి ఒక అంటే ఏంటి డబ్బుతో అంటే ఇండైరెక్ట్ గా డబ్బుతో ఉమ్, కూతురు డబ్బా ఉమ్, ఇంత దారుణమా? ఉమ్, ముద్రగడ పద్మనాభం గారు అసలు మీ మీద అంటే మాకు ఎంతో గౌరవం. ఇలా మాట్లాడడం మేము తట్టుకోలేకపోతున్నాం. ఉమ్, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఉమ్, అంటే ఒకటి బంధాలు మించి మాట్లాడుతున్నాడు, అదే బాధగా ఉందండి. ఉమ్, బంధం ఏంటి, కూతురు సొంత కూతురు అలా కాదమ్మా ఇంకోలా చెప్పచ్చండి. ఉమ్, లేదు నా ఇది నేను ఇలా అనుకున్నాను, నువ్వు అలా కాదమ్మా క్రాంతి అని చెప్పచ్చండి. నా ప్రాపర్టీ కాదు అంటున్నాడండి. అంటే అంటే సమాజంలో ఒక సిగ్నల్ ఇచ్చాడు, అంటే పెళ్లి అయిపోతే ఇంకా కూతురు మన కూతురు కాదనమాట, అదేంటంటే నా అలా ప్రాపర్టీ కాదనమాట. ఉమ్, అంటే ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇదే మీరు చెప్పదలుచుకుంది. అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఇంక మన సంబంధం లేదంటారా, మన ప్రాపర్టీ కాదా? ఇదేంటండి ముద్రగడ ఉమ్. పద్మనాభం గారు? ఆ పాప ఏం చెప్పింది మీకు? నాన్నగారు మిమ్మల్ని వదిలేస్తారని ఒక సజెషన్ అని చెప్పింది. లేదు వదలరు, లేదంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పాలి కదా. నువ్వు చిన్నపిల్లవి, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలీదు, ఆ, నాకు దానికి సంబంధించి అంత అవగాహన ఉందో, లేకపోతే ఇంకొక రంగు చెప్పొచ్చు. నా- బట్ ఈ ప్రాపర్టీ కాదు అనేది నిజంగా మొన్న చూస్తే, అంటే కొన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివెందులో మాట్లాడిన మాటలు కొన్ని ఉమ్, మోకరిల్లింది అవునండి. అన్న మాట, ఈ ప్రాపర్టీ దగ్గర దగ్గరగా ఈ మనసుని, అంటే మనసుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉందంటారు గురుగారు. ఇప్పుడు మన పులివెందులో మీరు చెప్తుంటే ఉమ్. అప్పుడు అనిపించిందండి, అంటే రాజకీయం ముందు ఇంకా అన్నా చెల్లి ఎవరు ఉండరు. బంధాలు అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. ఆ సునీత ఎంత గొడవ పెడుతుందండి బాబో, ఇక్కడ పలానా వాళ్ళు హత్య చేశారు పట్టుకోండి అని చెప్తుంటే రక్షించోళ్ళు ఇగో పలానా రక్షిస్తున్నారు, రక్షించారు, ఇగోండి భారతి రెడ్డి గారు ఏం మాట్లాడారు అవినాష్తో, ఎన్ని కావాలని సార్ అంటే మనం చెప్పినవి కాదండి, సొంత చెల్లెలే చెప్తుంది. ఉమ్. అటువంటిది బంధాలకు రాజకీయాల ముందు బంధాలు కూడా తెగిపోతున్నాయి. ఒక అంటే సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుందండి. ఉమ్. ఇది పద్ధతి కదా, ఆయన పెద్ద ఆయన కదా, ఆయన అంటే అభిమానులు ఉన్నారు కదండి. అటువంటిది ఆయన తగ్గ విధంగా లేదమ్మా అని చక్కగా చెప్పడం, అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఆ సోషల్ మీడియాలో చెప్తారు ఇంట్లో కూడా ఆయన నిజంగా ఆయన నిలబడి ఉంటే ఉమ్. ఇంట్లో కూడా ఓటు వేయటండి, ఇంట్లో కూడా ఎవరు మాట వినరు. ఆ అబ్బాయితే ప్రాపర్టీ అంట, ఇది ఈ అమ్మాయితో ప్రాపర్టీ కాదంట. సభ్య సమాజానికి ఏం చెప్తున్నారు ఉమ్. అంటే పెళ్లి అయిపోయిందంటే వదిలేయమంటారా మమ్మల్ని, ఉమ్. మా ఆడపిల్లలు వదిలేయమంటారా? మీరు చెప్పింది నాకు అర్థమైంది, అలా చేయమంటారా? మన ప్రాపర్టీ కాదు. అంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఎన్ని మనకు సంబంధం లేదా? ఉమ్. అంటే ఒక పెళ్లి అయిపోతే ఇంకా మన బంధం తెచ్చుకుని వెళ్ళిపోవాల్సిందేనా? ఒక తండ్రిగా ఆ కూతురుగా తన తండ్రి ఇంకా ఇలా చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో ఎంతో మిమ్మల్ని ఎంతో గారాబంగా పెంచుంటారు కదా. మిమ్మల్ని పోలీసులు ఏదో తిట్టారని, ఏమని మా కుటుంబ సభ్యులు తిట్టారు, మా కుటుంబ సభ్యులు తిట్టారు, చాలా చాలా నేను విన్నానండి. మరి మీ కూతురే కదండి, మీ కుటుంబ సభ్యురాలు చెప్తున్న మాట ఎందుకు వింటలేదు? ఇదివరకు మీరు చాలాసార్లు చెప్పారు మా కుటుంబ సభ్యుల్ని తిట్టారని. మరి కూతురు కుటుంబ సభ్యురాలే కదండి, మీరు చేసింది ఏంటి ఇప్పుడు? అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా అన్నారా లేదా మనకు తెలీదు, కానీ మీరు అన్నదని మీరు అన్నదని నమ్ముతున్నాము. ఒక నమ్మినప్పుడు మరి కుటుంబ సభ్యురాలు కూతుర్ని ఇంత దారుణంగా ప్రాపర్టీ ఒక ఆస్తిగా డబ్బుగా చూస్తారా అనేసి అందరూ అడుగుతున్నారండి. ఇంకోటి కూడా అండి, ఆయన చాలా కొన్ని మాటలు వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక వీడియో మీరు గమనించినట్టయితే, ఆయన పవన్ కళ్యాణ్ మీద అసలు మీరెవరు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, హైదరాబాద్ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చారు, మీకు అక్కడ బాగా మెజారిటీ వచ్చింది అక్కడ పోటీ చేసినప్పుడు, అంటే వ్యంగ్యంగా అక్కడ మీకేం రాలేదు అందరూ ఊడిపోయారని చెప్పిన పరిస్థితి. ఆయన మీద సెటైర్ రేటింగ్ కాదండి, 1995 నుంచి మీరు 3 సార్లు పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్ లో, బట్ డిపాజిట్లు కూడా రాలేదు, మీరు ఓడిపోయిన పరిస్థితి. మిమ్మల్ని కూడా ప్రజలు చిత్కరించుకున్నారు కదా. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తానంటే, గుజరాత్ నుంచి మోడీ వెళ్ళి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ఆయన కేరళ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ముద్రగడ పద్మనాభం చెప్పి ఉంటే ఈయన ఎళ్ళపోతురు ఎక్కడో అక్కడ ఉండాలి కదా. మరి మీరు చెప్పినట్టు అక్కడి నుంచి వచ్చా. ఇంకోటి కూడా సార్, రంగులు వేసుకునేవాడు ఇక్కడ వచ్చి అన్నాడు. ఎంత అంటే రంగులు వేసుకున్న వాళ్ళు రాజకీయాలు చేయలేదండి. మరి ఎన్టీ రామారావు గారు ఊపేశారు కదా. ఊపేసి కాదు, ఒక్కొక్కరికి. ఇప్పుడు చిరంజీవి గారికి అయితే తక్కువ 18 సీట్లు వచ్చినాయి. అంటే అక్కడ ఏదో రాజకీయాలు జరిగింది కాదండి. కృష్ణ ఉన్నారు, మిగతా చాలా మంది ఉన్నారు. రంగులు వేసుకున్న రాజకీయాలకు పనికిరారిన, రంగులు వేసుకుని నువ్వు వచ్చేస్తే మీ అందరూ మీకు సపోర్ట్ చేయాలా, ఇది సపోర్ట్ చేయమంటలా. ప్రజలు వాళ్ళు అనుకుంటే ఎవరికన్నా సపోర్ట్ చేస్తారు. బట్ ఆయన అన్న మాటలు, నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాము, ఓడిస్తాను, బట్ ఓడించు, లేకపోతే సైద్ధాంతికంగా విభేదించు, అలా కాకుండా నేను పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా నిన్ను అని చెప్పి మాట్లాడేదానికి వీళ్ళు కూడా అట్లా మాట్లాడారు. అంటే
వైసీపీ కుటుంబాల మధ్య చిచ్చు పడుతుంది అనుకోవచ్చు మాస్టర్ దీన్ని చూస్తే. ఇప్పుడు పద్మనాభం గారు ఏమంటారంటే వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టారు వీళ్ళు అంటున్నారు. అసలు మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అంటే చిచ్చు పెట్టింది ఎవరన్నది. అవును, సేమ్ సార్. హరిరామ జోగయ్య గారు కూడా సేమ్ అంతే కదండి. హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, కొడుకుని తీసుకెళ్లి వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. ఇక్కడేమో ముద్రగడ పద్మనాభం అప్పటి వరకు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు. అంటే ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ని ఓడించాలన్న ఉద్దేశంతోనే వైసీపీ పావులు కదుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులివెందులు తీసుకుంటారండి. ఎప్పటి నుంచి పులివెందుల కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇది పర్మనెంట్ అయిపోతుంది, ఈ పిఠాపురం పర్మనెంట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇంకా రకరకాల అనమాట. 3 మండలాలు ఉంటే 3 ఒక ముగ్గురు చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్ని చేసినా అక్కడ ప్రజలందరూ ఎవరిని గెలిపించాలి, ఎంత మెజార్టీ ఇవ్వాలి, 1 lakh పైన ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పద్మనాభం గారు చెప్పిన విషయాలు కానీ ఆయన ఇప్పుడు పూర్వం ఎప్పుడో ఉండే ఆయన ఒక 20 years బ్యాక్ మంచి పేరు ఉంది ఆయన. అంటే ఓకే సార్, నేను అదే అడిగబోతున్నాను. కాపులు ముద్రగడ పద్మనాభం ఏదైతే చెప్పారో ఆ మాట వెనక ర్యాలీ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇంట్లోనే క్లియర్ గా తెలిసిపోయింది కదండి. సొంత కూతురే మాట విన్నప్పుడు మొత్తం మీ కాపులంతా ఎందుకు వింటారు, ఆయన మాట ఎందుకు వినాలి? ఓకే, సొంత కూతురే నేను కాదు, మా నాన్న వద్దు, మా నాన్న నాకు వద్దు అని ఈయన ప్రాపర్టీస్ ఇలా అంటుంటే ఇంట్లో కుటుంబ సభ్యులే కాదని అన్నప్పుడు మిగతా కాపులు ఎందుకు ఈయన మాట వింటారు, మిగతా వాళ్ళు ఎందుకు వినాలి? ఇదండి మనకి గ్యారంటీగా తెలిసిపోతుంది. ఈయన మాట ఎవరు పట్టించుకోరు. ఓకే, డెఫినెట్లీ ఇది నిజంగా కుటుంబాల మధ్య రాజకీయాలు చిచ్చు పెడుతున్నాయి అంటానికి ఇది ఒక మచ్చుతునక చెప్పుకోవచ్చు. రాజకీయాలు ఈ రోజు ఒక 10 రోజులు ఎలక్షన్ ఉంటది, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అందరూ కలిసి ఉండాలి పరిస్థితి. ఓన్లీ కుటుంబ సభ్యులే కాకుండా ప్రాంతాల ఇంట్లో ఊర్లో వాళ్ళు కానీ లేకపోతే జిల్లా వాళ్ళు అందరూ కలిసి ఉండాల్సిన పరిస్థితి. బట్ ఇలాగా రాజకీయాల కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో ఇలా దూరం చేసుకోవటం అనేది నిజంగా ఎక్కువ వాళ్ళని ప్రాపర్టీ కాదు అంటూ మాట్లాడడం అనేది కూడా చాలా మంది జన సైనికులతోనే కాదు, ఎవరినైతే ముద్రగడ పద్మనాభాన్ని అభిమానించే వాళ్ళ యొక్క అభిమానులు వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి. ఆయన ఎందుకు ఇలా మారిపోయాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయనకేమైంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడాలి ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ ఇంతటితో ఆగుతుందా లేకపోతే వైసీపీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందా అనేది చూడాలి.